ఇటు తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై దుర్మార్గపు వైఖరిని మానుకో రేవంత్ అంటూ హితవు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వయంగా కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్ తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం దగ్గరే విచారించాలన్న రూల్ మీ పోలీసులు అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. అసలు మీ పాలనలో పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా, లేక మీ చేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారా అంటూ కూడా ప్రశ్నించారు. చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా వాటిని స్వయం పరంగా ఛేదిస్తామన్నారు. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని కూడా హెచ్చరించారు. అయితే 2 ఏళ్లుగా రేవంత్ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు పాల్పడుతుందో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఇటు దుర్మార్గపు వైఖరిని మానుకో రేవంత్ అంటూ కూడా హితవు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వయంగా కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్ తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం దగ్గర విచారించాలన్న రూల్ మీ పోలీసులు అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. అసలు మీ పాలనలో పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా, లేక మీ చేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు. చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా వాటిని స్వయం పరంగా ఛేదిస్తామన్నారు. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని కూడా హెచ్చరించారు. అయితే 2 ఏళ్లుగా రేవంత్ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు పాల్పడుతుందో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెప్తారన్నారు.